భారతదేశంలో భారీ విజయాన్ని నమోదు చేసిన 'దురంధర్' మొదటి భాగానికి సీక్వెల్ గా వచ్చిన 'దురంధర్ ద రివెంజ్' మార్చి 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా కాలం తర్వాత పాన్ ఇండియా స్థాయిలో విడుదల అవుతున్న ఈ చిత్రం దేశవ్యాప్తంగా మంచి వసూళ్లను సాధిస్తుందనే అంచనాలు ఇప్పటికే పెరిగిపోయాయి. మొదటి భాగం ఇచ్చిన ఇంపాక్ట్ కారణంగా రెండో భాగంపై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. యాక్షన్ ప్రధానంగా నడిచే ఈ సినిమాలో హై ఆక్టేన్ చేస్ సీన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సినిమా అంతటా కార్లు, బైక్లు వేగంగా దూసుకుపోతూ కనిపిస్తూ ప్రేక్షకులను థ్రిల్ చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా సినిమాలో ఉపయోగించిన వాహనాలను సాధారణంగా కాకుండా మరింత అగ్రెసివ్ గా కనిపించేలా మోడిఫై చేయడం విశేషం. ఈ మార్పులు కేవలం లుక్ కే కాకుండా యాక్షన్ సీన్స్ కు మరింత రియలిస్టిక్ గా చూపించడానికి కూడా ఉపయోగపడ్డాయి. ఈ నేపథ్యంలో 'దురంధర్' మొదటి భాగంలో ఉపయోగించిన కార్లు, బైక్లు కూడా ప్రత్యేక చర్చకు వస్తున్నాయి. ఇవి సినిమా స్టోరీకి అనుగుణంగా ఎంపిక చేయబడడం, అలాగే వాటి డిజైన్, మోడిఫికేషన్ కలిసి ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ప్రత్యేకమైన ఫీలింగ్ ను తీసుకొచ్చాయి. వాటి గురించి ఇప్పుడు చూద్దాం. కథానాయకుడు రణవీర్ సింగ్ వాడే బైక్ పై చాలా మంది ప్రేక్షకులకు ఒక అపోహ ఉంది. చాలా మంది అది మోడిఫై చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ అని భావిస్తారు. కానీ వాస్తవానికి అది ట్రయంఫ్ మోటార్ సైకిల్స్ తయారు చేసిన 1200cc ఇంజిన్ తో వచ్చే బైక్. ఇది క్లాసిక్ లుక్ తో పాటు పవర్ఫుల్ పనితీరును అందిస్తూ సినిమాలో హీరో క్యారెక్టర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఎస్పీ చౌదరి అస్లాం పాత్రలో కనిపించిన సంజయ్ దత్ ఉపయోగించిన ఎస్యూవీ కూడా ప్రత్యేకంగా నిలిచింది. సినిమాలో ఆయన ఎక్కువగా తెల్లటి ఎస్యూవీలో కనిపిస్తారు. ముఖ్యంగా సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా మొదటిసారి కలుసుకునే సన్నివేశంలో షూటింగ్ జరుగుతున్న సమయంలో సంజయ్ దత్ ఈ ఎస్యూవీలో కూర్చొని ఉండే షాట్ గుర్తుండేలా ఉంటుంది. ఇది లగ్జరీ బ్రాండ్ లెక్సస్ కు చెందిన లెక్సస్ LX 470 కార్. టైటాన్ ల్యాండ్ క్రూజర్ 60 సిరీస్ పవర్ఫుల్ ఎస్యూవీను అనేక సన్నివేశాల్లో చూపించారు. ముఖ్యంగా ఫాలా అనే హిట్ పాటలో అక్షయ్ ఖన్నా బలూచిస్తాన్ కు ప్రయాణించే సమయంలో ఈ వాహనాన్ని ఉపయోగించడం ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినిమాలో ఉపయోగించింది 60 సిరీస్ లోని FJ60 మోడల్. ఇది 1980-90లలో తయారైన అత్యంత నమ్మకమైన, దృఢమైన ల్యాండ్ క్రూజర్ కార్లలో ఒకటిగా గుర్తింపు పొందింది. ల్యాండ్ రోవర్ డిఫెండర్ 110 విషయానికి వస్తే సినిమాలో మేజర్ ఇక్బాల్ పాత్రలో కనిపించే వ్యక్తి ఎక్కువగా ఈ కారే ఉపయోగిస్తాడు. ఈ వాహనం దృఢత్వం, ఆఫ్ రోడ్ సామర్థ్యం, మిలిటరీ స్టైల్ డిజైన్ కారణంగా యాక్షన్ సన్నివేశాలకు చాలా బాగా సరిపోతుంది. ముఖ్యంగా ఆయుధాల డీలింగ్, హై టెన్షన్ సీన్స్ లో ఈ ఎస్యూవీ పాత్రను మరింత పవర్ఫుల్ గా చూపించడంలో సహాయపడింది. ముఖ్యంగా అక్షయ్ ఖన్నా పాత్రలో కనిపించే సన్నివేశాల్లో పలు క్లాసిక్ కార్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వాటిలో ఫోర్డ్ జోడియాక్ మార్క్ III ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 1965లో తయారైన ఈ కారు 1962 నుంచి 1966 మధ్య ఫోర్డ్ రూపొందించిన ప్రీమియం సెడాన్లలో ఒకటి. ఈ వాహనం సినిమాలో కనిపించడం వల్ల క్లాసిక్ ఫీల్ తో పాటు స్టైల్ కు కూడా ప్రత్యేక టచ్ వచ్చింది. ఇక వాహనాల తయారీ విషయానికి వస్తే సినిమాలో రియలిస్టిక్ టచ్ కోసం పలు పాపులర్ కార్లు, పికప్ ట్రక్లను ఉపయోగించారు. పోలీస్ వాహనాలుగా హోండా సిటీ 1998 మోడల్, మిట్సుబిషి లాన్సర్ కార్లను చూపించగా టాటా జీనాన్ వాహనాలు కూడా కనిపిస్తాయి. ఇసుజీ డి-మ్యాక్స్ కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ వాహనాలు యాక్షన్ సన్నివేశాలకు మరింత రియలిస్టిక్ ఫీల్ ఇవ్వడమే కాకుండా సినిమా వాతావరణాన్ని కూడా బలంగా చూపించడంలో సహాయపడ్డాయి.